అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 20వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, జీతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల స్త్రీలు ధైర్యం, సంభాషణ మరియు కృషితో ప్రకాశించే రోజుగా ఉండబోతుంది. తెలివిగా వినడం మరియు సరైన చొరవ తీసుకోవడం ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. సంబంధాల్లో అపార్థాలు సంభాషణ ద్వారా అయితే మీరు పరిష్కరించబడతాయి. మీ యొక్క భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా పాటించడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. వివాహిత స్త్రీలకు చిన్న ప్రయాణం లేదా లాంగ్ డ్రైవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి సరైన సమయం. అయితే ఒంటరి మహిళలు అయితే పర్యటన సందర్భంగా లేదా సోషల్ మీడియాలో ప్రత్యేక సంభాషణ ప్రారంభించవచ్చు. నెట్వర్కింగ్ మరియు కొత్త పరిచయాలు ఈరోజు విజయాన్ని అయితే చేకూరుస్తాయి. మీ యొక్క చొరవతో సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రయోజనకరంగా అయితే నిరూపించబడబోతుంది. అమ్మకాలు మరియు మార్కెటింగ్ మీడియా చొరవతో మీరు పాల్గొన్న మహిళలకు మంచి రోజుగా నేర్చుకునే విధంగా అయితే ఉండబోతుంది. వినగల సామర్థ్యం మీ యొక్క నైపుణ్యాలను అప్డేట్ విధంగా అయితే మారుస్తుంది. సోదరులకు మరియు సోదరిమణులకు స్నేహితుల సహాయంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ మీకు పూర్తి కాబోతున్నాయి. కృషి ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆన్లైన్ పని కమిషన్ల ద్వారా కంటెంట్ రచన నుండి మంచి లాభాలు సాధ్యమవుతాయి. ప్రయాణం లేదా కమ్యూనికేషన్ గ్యాజెట్లపై ఖర్చులు ఎక్కువగా పెట్టవచ్చు. మొబైల్, ల్యాప్టాప్ లేదా సాంకేతిక ఉపకరణాల్లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఖర్చు ఉపయోగకరంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ యొక్క చెవులు మరియు భుజాలపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించవలసిన అవసరం ఉంది. బిగ్గరగా శబ్దాలు మరియు చలన వస్తువులు నివారించండి. గొంతు నొప్పి లేదా భుజాల్లో విసుకుపోవడము ఇవన్నీ కూడా మీకు మధ్యలో సాగదీయటం ఇటువంటివన్నీ విమానాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మానసిక శక్తి చాలా బాగుంటుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ఈరోజు ఈ రాశి గలవారు తమ పనులను చాలా స్పష్టంగా ధైర్యంతో నిర్వర్తించబోతున్నారు. మీ యొక్క రాశి చక్రాధిపతిగా అయిన మీలో అపారమైన సామర్థ్యాన్ని అయితే నింపబోతున్నారు. మీ ఆలోచనలు సమర్థవంతంగా అయితే విజయవంతంగా ప్రారంభించబోతున్నారు. పెండింగ్లో ఉన్న పనులు ఉత్సాహంతో పూర్తి చేయబడతాయి. సంభాషణల సమయంలో కఠినత్వాన్ని నివారించడం ఎంతైనా మంచిది. ఇతరుల మాట వినడంలో కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. అనవసరమైన మానసిక ఒత్తిళ్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపబడతాయి. కాబట్టి ఎంతైనా ప్రశాంతంగా ఉండడం అయితే మీ యొక్క దృష్టిలో అంతా నిజాయితీ వైపు, కొత్త గుర్తింపు వైపు ఇస్తుంది. మీ యొక్క ప్రేమ మరియు జీవితంలో మీ యొక్క భాగస్వామితో అర్థవంతమైన చర్చలు మీ యొక్క సంబంధాన్ని మరింతగా పెంచబోతున్న. విదేశాల్లో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందవచ్చు. జ్వరం, శారీరక బలహీనత ఇటువంటివన్నీ ఉండవచ్చు. కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా అయితే ఉంటాయి. తండ్రి ఏదో ఒక కారణం చేత తన పిల్లలతో చల్లవచ్చు. ప్రేమ సంబంధాలు మరియు నమ్మకం ఉండకపోవచ్చు. అయితే కలిసి సమయం గడపడం వల్ల మానసిక స్థితి మెరుగుపడబోతుంది. ఈరోజు మీకు బిజీగా ఉండబోతున్నారు. మీరు చేయవలసిన పని చాలా ఉంటుంది. మీ యొక్క నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడబోతున్నాయి. కానీ మీలో కొంత వ్యక్తులను కలవబోతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని వారితో పంచుకోవడం ద్వారా మీకు కాస్త అటువంటి పనులు తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ప్రభుత్వ పనులు పూర్తయినట్టు కనిపిస్తాయి. సహోద్యోగి చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. అది మిమ్మల్ని ఉద్రిక్తకు అయితే దారితీయబోతుంది. పలు విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయాలు కూడా వాగ్వేదాలకు దారితీయవచ్చు. మాటల్లో ఆవేశం తగ్గించి ఓర్పుతో వ్యవహరించడం ద్వారా అవసరం లేని పక్షంలో అనవసర చిరాకులు కూడా పెరిగే అవసరం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరులతో, ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే సహనం పాటిస్తే ఎంతైనా పరిష్కారాలకైతే మార్గాలు దొరుకుతాయి. తప్పకుండా అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం ఎంతైనా శ్రేయస్కరం. కుటుంబంలో కొంత ఉధృతత ఉన్నప్పటికీ కూడా ఎంత ఓర్పుతో, శాంతితో నెలకొండుకోవడం ఎంతైనా మంచిది. ప్రేమ సంబంధిత విషయాలు అబద్ధాలు రావచ్చు. కాబట్టి స్పష్టత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనలు పెంచుకుంటూ పోతే సమస్యలు తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతైనా అవసరం.
ఈరోజు మీ జీవిత భాగస్వామిలో కొత్త శక్తి అయితే ఉత్సాహం తేబోతుంది. డబ్బు, ప్రేమ మరియు ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రతిదీ కూడా మీకు నిరుద్యోగాన్ని సూచిస్తుంది. మీరు పాత సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు. మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి చురుకైన చర్యలు అయితే తీసుకోవాలి. మీకు కుటుంబంలో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధంలో ఎక్కువ స్థలాన్ని అయితే సూచిస్తుంది. ప్రేమ పరంగా ఈరోజు స్నేహితుని కొన్ని క్షణాలను అయితే పంచుకోవడం అయితే ప్రయత్నించడం ఎంతైనా అవసరం. మీ ఇద్దరి మధ్య ఉన్న పరస్పర అవగాహన మరియు అనుబంధాల కారణంగా అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా విరామం తీసుకోవడం ఎంతైనా అవసరం. సరైన పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటిపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం. మీ యొక్క శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈరోజు మీకు కొత్త ప్రారంభాన్ని సూచించబోతుంది. మీ యొక్క అంతర్గత బలాన్ని గుర్తించి మీ కళల వైపు కదలడం మంచిది. మీరు రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి సానుకూల శక్తులను, వైఖరిని, దృఢ సంకల్పాన్ని కొనసాగించాలి. ఆకస్మిక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక పరంగా అస్థిరంగా ఉన్న విషయాల్లో అయితే ఒక కొలికి రావచ్చు. భవిష్యత్తులో బలమైన పునాది వేయబోతున్నారు. భయపడే బదులు మార్పును స్వీకరించడం ఎంతైనా మంచిది. చివరికి మీ యొక్క సత్యమే మిమ్మల్ని మీ ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీరు ప్రయోజనకరమైన రోజుగా కనబడుతుంది. ఆర్థిక లాభాలతో పాటు అదృష్టం కూడా పెరుగుదల కనబడుతుంది. ప్రియమైన వారితో సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి. కొత్త వ్యాపారాలను సంబంధించడానికి ఇది శుభ సమయం అని అయితే మీకు ఒక చిన్న ప్రయాణాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. మీరు మానసికంగా సంతోషంగా ఉండబోతున్నారు మరియు మీ యొక్క పోటీదారులపై విజయం సాధిస్తారు. వ్యక్తిగత విషయాలను పరిష్కరించేటప్పుడు మీ యొక్క దాతృత్వం అయితే అవగాహన, సానుకూల శక్తులు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడబోతున్నాయి. కాబట్టి మీ యొక్క సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడము ఎంతైనా మంచిది. పిల్లలు తమ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇతర కార్యకలాపాలపై దృష్టి సారపెడతారు. ఏదైనా ప్రణాళికలను అమలు చేసే ముందు కానీ దాని గురించి ఆలోచించి కానీ ఎక్కువ సమయం అయితే వృధా చేసుకోకండి. ప్రణాళికలను వెంటనే అమలు చేయడానికైతే ప్రయత్నించండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మాత్రం తిరిగి వస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా అయితే ఉంటుంది. వ్యాపార విషయాలు కొన్ని అంతరాయాలు కలుగుతాయి, కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి. ఒక ఉద్యోగి మీ యొక్క ప్రణాళికను ఎంతో ఇష్టపడిపోతున్నారు. అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించండి. ఆహార ఎగుమతుల పనిని ప్రస్తుతానికైతే వాయిదా వేయడం ఎంతైనా మంచిది. చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క ఆరోగ్యం సామాన్యంగానే ఉంటుంది. సాధారణ స్థితిలోనే ఉంటారు. యోగా సాధన కొంత సమయం గడపడం ఎంతైనా మంచిది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. యొక్క రాసిగలవారు కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉండడం మంచిది. ఆరోగ్యం గురించి అజాగ్రత్త అస్సలు అవసరం లేదు. అకస్మాత్తుగా తలనొప్పి, కడుపులో నొప్పి, బలహీనత రావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. బయట తినడం అసలు మానుకోండి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి అవసరమైన చింతనలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఉద్యోగస్తుల దగ్గర మీరు కాస్త గౌరవాన్ని పెంపొందించుకోబోతున్నారు. ఈరోజు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మీకు అసలు మంచిది కాదు. సహోద్యోగులతో విభేదాలు నివారించడం, పనిపై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక నష్టాలను అయితే ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కొత్త పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం ఎంతైనా మంచిది. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విషయాల అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని అయితే కొనసాగించడం ఎంతైనా మంచిది. ఇది పరిస్థితిని చక్కదిద్దడానికి సహాయపడుతుంది. మీరు చేసే ప్రతి పనికి భావోద్వేగాలు చొరవ తీసుకుంటూ ఎంతో చోదక శక్తిగా ఉంటాయి. మీరు హేతుబద్ధమైన తాత్కాలికమైన కంటే కూడా మీ యొక్క భావోద్వేగాల ఆధారంగా ఎక్కువ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీ ప్రయత్నాలు మీరు కోరుకున్న ఫలితాలు చాలా ఇస్తాయి మరియు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా అయితే పనిచేస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు ఉపశమనం పొందుతారు. మీ సంకల్ప శక్తి మరియు దృఢ సంకల్పం చాలా బలంగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం అవసరం. ఎంతో ఓర్పుతో మాట్లాడాలి. మీరు తొందరపడి కోపగించుకోవడము, కోపంలో అనరాని మాటలు అనడము అయితే మంచిది కాదు. ఆ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మీ శరీరంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. విశ్రాంతి తీసుకుని జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గలవారు అతిగా కఠినంగా లేదా గంభీరంగా ఉండడం మానుకోవాలి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేటప్పుడు మీ యొక్క ప్రియమైన వారిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. పనితో పాటు మీ యొక్క కుటుంబం కోసం సమయం కేటాయించడం ఎంతైనా మంచిది. తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే మీరు దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. అమ్మవారి పూజ చేయడము, అలాగే ఇంట్లో ధూపదీప నైవేద్యాలు వేయడం ద్వారా అమ్మవారికి సుఖశాంతులు అయితే మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి వార్తలు అనబోతున్నారు అనేది. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకున్న ప్రతి ఒక్క అంశాలు మీరు తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.